ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఓదెలలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఎస్ఎఫ్ఐ మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి మార్క సతీష్ గౌడ్, నాయకులు మేకల మహేందర్, మార్క వికాస్, మహేష్ రాజు, చరణ్, అరవింద్ తదితరులు ఉన్నారు. భోజన పథకం వెంటనే ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తా అని 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. హామీల వరకే అంకితమవుతున్న ఈ విద్యాశాఖ మంత్రి కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ ఇలా దొంగ మాటలు చెప్పి విద్యార్థులను, ఈ విద్యా వ్యవస్థని కూని చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మధ్యాహ్న భోజన పథకం ప్రారంభిస్తా అని చెప్తా ఉన్నారు కానీ ఇంతవరకు అమలు చేసిన పాపన పోలేదు. విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేయాలంటే జూనియర్ కళాశాలలో చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉన్నది. ఇలాంటి దొంగ మాటలు చెప్పడం మానేసి తెలంగాణ ప్రభుత్వం ఏదో అభివృద్ధి చేస్తున్నా అంటూ దొంగ మాటలు చెప్తా ఉన్నారు. ఆ మాటలు చెప్పడం మానేసి ఫస్ట్ బంగారు తెలంగాణ సాధ్యం, బంగారు తెలంగాణ చేస్తా అన్నారు. బంగారు తెలంగాణ కంటే ముందుగాల నవ తెలంగాణ విద్యారంగంతో కూడుకున్న తెలంగాణను అభివృద్ధి చేస్తే బాగుంటుందని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. బంగారు తెలంగాణ అంటూ మాటలు చెప్పుకుంటూ మాటల వారికే అంకితం అవుతా ఉన్నారు. ఈరోజు విద్యా వ్యవస్థ ఎక్కడి గొంగడి అక్కడే ఉంది. కనీసం పట్టించుకున్న పాపాన పోతలేరు. ఇలాంటి మాటలతో కాలం వెల్లదీస్తున్న ఈ తెరాస ప్రభుత్వం వెంటనే గద్దె దిగే వరకు ఈ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమం ఉద్రిక్తం చేసే అవకాశాలు ఏర్పడతాయి. వెంటనే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్